ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. మీరంతా బాగున్నారా? ఈటాలి. ఓకే, ఈటింగ్ అవసరమే, మీటింగ్ కూడా అవసరమే. ఓకే, చిన్న ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించినందుకు మీకు వందనాలు. మీ వాక్యంలో అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథం నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 43వ వచనం వరకు మనం చదువుకున్నాం. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly be with me. ఈ రోజు తెలుగు భాషలోనే నేను వాక్యం చెబుతున్నా, దయచేసి జాగ్రత్తగా వినండి. Okay, let's turn our Bibles to the Gospel according to St. Luke chapter 9 verses from 37 to 43. లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి 43వ వచనం వరకు. ఓకే, 37వ వచనాన్ని చదువుకుందామా? మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. యేసయ్య ఆయన శిష్యులతో కొండ దిగి వస్తున్నప్పుడు చాలా మంది ఆయనకి ఎదురుగా వచ్చారు. ఎవరు పాంప్లెట్లు పెట్టాను యేసుక్రీస్తు వస్తున్నాడని? పాంప్లెట్స్ ఎవరు కొట్టించారు? అక్కడ ఆ రోజు పాంప్లెట్స్ ఉన్నాయా? వాల్ పోస్టర్స్ ఎవరు అంటించారు? మనం ఇంత దాన్ని కదండి, ఇంత దాన్ని ఎంత చేస్తామటండి? అయ్యగారు వస్తున్నారు కాదు, అయ్యగారు వస్తున్నారు, అదొక స్టైలు. ఏంటో మరి కదండి, చలి పెట్టినాడు ఇలాగంటాడు చూసారండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాదటండి, ఏంటండి ఏం పెట్టాటండి? మళ్ళీ దాన్ని ఎక్కువ పెట్టు, దేన్ని ఎక్కువ పెట్టు, దేన్ని సౌండ్. పాపం కొత్తగా వినేవాళ్ళే పాపం ఆయనకి ఏదో జబ్బు వచ్చినట్టుందని మైకులో వినేవాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు. అంతేనండి. ఇయరింగ్ షవరింగ్, ఏ జబ్బు అండి? షవరింగ్ జబ్బు. ఇమిటేషన్స్, స్టైల్స్ కదండి, ఈ పెరుగుతున్నాయి కానీ దేవుడు కోరుకున్న భక్తి మాత్రము పెరగటం లేదు. అదే బాధాకరం. దేవుడు కోరుకునేది ఏంటట? దేవుని యందు భయము, భక్తి. చాలా బాధాకరం. దేవుడు వస్తున్నట్టుగా అనేక మందికి తెలిసి వీళ్ళు ఏమవుతున్నట్టు ఆయనకి ఎదురు వెళ్తున్నారు. మనము కూడా చూసే బాగా ముఖ్యమైన వ్యక్తులుగా వస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి ఎదురు వెళ్తాం. ఎందుకని? చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఎవరైనా రైలు దిగుతున్నారా కదండి, మనకు బాగా తెలిసిన వ్యక్తుల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. విమానం దిగుతున్నారా, విమానాశ్రయం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళని చక్కగా బోర్డు పట్టుకుంటాం. ఇదిగో ఆయన పేరు రాసుకొని, ఇదిగో నేనే, రాయి బోర్డు చూసుకొని నా దగ్గరికి రా, కారు ఎక్కుదాం, మా ఇంటికి వెళ్దాం. యేసుక్రీస్తు ఆ రోజుల్లో, ఏ రోజుల్లో, ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఎవరికి తెలియకుండా కదండి, పాంప్లెట్స్ కానీ మైకులు కానీ ఏమి లేని రోజుల్లో ఆయన వస్తుంటేనే తండోపతండాలుగా జన సమూహం ఆయనను ఎదుర్కోవడానికి ఈరోజు చెప్పినా కానీ రావటం లేదు కదండి. మైకుల్లో చెప్పినా కానీ పలానా పాస్టర్ గారు పలానా రోజు నుంచి పలానా రోజు దాకా 3 రోజులు 4 రోజులు 5 రోజులు సభలు రండి అంటే ఒక్కడు కూడా రావటం లేదు. రాను 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 జాగ్రత్తగానండి. 37వ వచనం ప్రకారంగా రాను 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 ప్రజలు అంటే యేసు ప్రభుకి ఎదురుగా వెళ్ళటం కాదట, యేసు ప్రభుకి వీపుని చూపించే స్టేజ్కి వచ్చేసారు. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంది,
చివరి దినాల్లో అనేక మంది ప్రేమ ఏమైపోతుందటండి? వాడు బాద్దానికి వాత చంపిల్లాడు నా గుర్తుకి ఆదివారం వెతుకు బాద్దానికి వాతో వాడు వాసి యేసు ప్రభుని ఊడి ఆ ఇంక బాతి మిందిలే కొత్త దానం మింజరోడే లోనే కుద్ది మిందో వర్రెత్తుకని వాత చంపిల్లా చెబుతున్నా కానీ రావటం లేదు. అందుకే అన్ని భాషలు నేర్చుకోవాలి. నా ట్రాన్స్లేటర్ లేదు తేజ, లేకపోతే చక్కగా తర్జుమా చేసింది. నేను కోయ భాషలో చెప్తుంటే విని ఆమె కోయ భాష కూడా వచ్చేసింది, ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ మధ్యలో టక్ నేను కోయ భాష చెబుతుంటే ఆమె కూడా తర్జుమా చేస్తాను. రమ్మన్నా రావటం లేదు. ఎందుకంటే వచ్చి యేసును చూసి ఎదురు వెళ్ళి ఇంకేముందులే అన్నట్టుగా వెళ్ళిపోయారు. రావటంలే, ఎవరు రావటం లేదు ఈరోజు. అప్పుడు చెప్పకపోయినా వచ్చారు, ఇప్పుడు మైకులో చెబుతున్నా రావటం లేదు. వాక్యంలో ఏముందో తెలుసండి? చివరి దినాల్లో ఎప్పుడంటే చివరి దినాల్లో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, there will be no one to proclaim the word of God. నువ్వు వాక్యం వినాలన్నా కానీ అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉండరట. ఏం కరువు వస్తుంది చెప్పండి? వాక్యము కరువు వస్తుంది. బట్టలు కాదు, ఆహారం కాదు, నీరు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటన్నమాట? అదనమాట. అదనమాట. ఓకే, ఈరోజు మన యొక్క వాక్యము చాలామంది అడుగుతున్న ప్రశ్నల్లో ఒక ప్రశ్న. వెరీ ఆఫెన్ పీపుల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఆ ప్రశ్న ఏంటి? చాలా సందర్భాల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, why should we accept Jesus Christ as our personal Savior? Why should we trust Jesus Christ as our God or as our personal Savior? ఎందుకు యేసు ప్రభు మాత్రమే దేవుడని నమ్మాలి, మా రక్షకుడని నమ్మాలి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్నల్లో ఒక ప్రశ్న. చాలామంది ఉన్నారుగా, మాకు లేరండి? చాలామంది ఉన్నారుగా. ఎందుకు ఇక్కడికే వెళ్ళాలి? చాలామంది డాక్టర్స్ ఉన్నారు కదా, ఎందుకు ఈ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి? అంటే ఈలో ఏదో ప్రత్యేకత అవి ఉంది. రెస్టారెంట్ చాలా ఉన్నాయి, ఎందుకు ఈ రెస్టారెంట్కే వెళ్ళాలి? చాలామంది హోటల్స్ ఉన్నాయి, ఈ హోటల్కే ఎందుకు వెళ్ళాలి? అంటే ఆ హోటల్లో ఏదో ప్రత్యేకత అవి ఉంది. అంటే యేసు ప్రభువును నమ్మాలి అంటే యేసయ్యలో కూడా ఏదో ప్రత్యేకత ఉంది. మా క్రాఫ్ట్ టీచర్, మా డ్రాయింగ్ టీచర్, ఇదిగో స్టీవెన్ అంటే ఆమె ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. ఇదిగో స్టీవెన్, నీకు ఒక దండం పెడతా, నీవేదైనా బొమ్మ గీసాక దాని కింద దాని పేరు కూడా రా, ఎందుకంటే అది గీసాక అదేదో లేక నాకు కనబడుతుంది అనేది. కుక్క అంటే అదేమో నక్కలాగా కనబడ, దీన్ని కుక్కను ఇలా కూడా గీస్తారా అనేది ఆమె పాపం. ఇలా గీస్తారు టీచర్ అనేవాడు నేను. అందుకే ఎందుకైనా మంచిది బాబు దాని కింద పేరు కూడా రాయ్ అనేది. అప్పుడు నాకు ఇలా కూడా గీస్తారులే కుక్కనని అర్థమవుతుందని. ఓకే, ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే ఏదో ఈయనలో ప్రత్యేకత ఏంటంటే ఆయన పేరు రాసేదాకా అది అర్థమో కాదు. కొంతమంది పేరు రాయకపోయిన బొమ్మ గీస్తే ఏమవుతుందట అర్థమో. ఎందుకు యేసు ప్రభువును మాత్రమే దేవుడు రక్షకుడిగా అంగీకరించాలి అంటే ఏదో ప్రత్యేకత. బైబిల్ గ్రంథములు అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను ప్రతిసారి మీకు చెబుతున్నట్టుగా ఏంటట 3 పాయింట్లే మీకు చెప్తాను, జాగ్రత్తగా అవి విందాం. ఓకే చూడండి, 38వ వచనం చదవండి. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించమని వాడు ఇదిగో ఒక దెయ్యము వానిని పట్టును
వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదిలి వదలకుండును. చూసారు, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. సన్నీలాగా నేను మిస్టరీ చెప్పటంలే, ఓకే, ప్లెయిన్గా చెప్తున్నా. ఆ దెయ్యము వానిని వదిలి వదలకుండా, జాగ్రత్తగా గమనించండి, సాతానుడు ఆ కుమారుని పట్టును వెళ్ళిపోమంటే వెళ్ళి వెళ్ళకుండా, వదిలేయంటే వదిలి వదలకుండా, ఆయనకి ఇష్టం లేదు విడిచిపెట్టడం కదండి. మనల్ని విడిచిపెట్టడం ఎవరికి ఇష్టం లేదటండి. అంటే అంత దగ్గర సంబంధము వచ్చేసింది. ఎవరికెవరికి? ఇంత దగ్గరి సంబంధం యేసు ప్రభువుకి మనకి ఎప్పుడన్నా ఉందా? లేదు. వదలా అంటే నేను వదలను అంటున్నాడట. విడిచిపెట్టు అంటే నేను విడిచిపెట్టను అంటున్నాడట. అంటే బలంగా ఏమైపోయాడటండి, ఆయన మనలను పట్టుకున్నాడు. నిజమే, మా చర్చికి 2000 మంది వస్తారు, 10,000 మంది వస్తారంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎవరట? దే ఆర్ ఎస్ఎస్. ఎస్ఎస్ అంటే సండే క్రిస్టియన్స్. మరి మండే నుంచి సాటర్డే దాకా పెచ్చ పాస్టర్ గారు, నువ్వు ఎలాగయ్యావయ్యా పాస్టర్వే? మీ చర్చిలో 10,000 మంది కూర్చున్నారు ఆదివారం అని చక్కగా సంతోషపడుతున్నావా? పెచ్చోడా, సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు నాకు ఫ్రెండ్స్. అంటే ఎవరు ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్? నేనే, నువ్వు కాదు. అర్థమవుతుందండి. వదిలిపెట్టడం లేదట. అంటే ఈ రోజుల్లో నేను అంటున్నా, ఆ కుమారుడే కాదు, ఆ కుమారుని స్థలములు, ఆ స్థానములో మనమందరం కూడా చాలాసార్లు ఉంటాం. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, మీ ముందున్న ఆమె చూడండి, తల్లడి స్థిర కట్టుకొని ఉందా, మంచి ప్రార్థన చేసింది చూసారా? ఆమె 15 సంవత్సరాల నుండి మా చర్చికి వస్తుంది. మొన్న ఈ మధ్యన దెయ్యం పట్టింది. 15 సంవత్సరాల నుండి ఆమె చర్చికి వస్తుంటే ఈ మధ్యన ఎవరు పట్టాను? ఆమెను దెయ్యం పట్టాను. నేను ప్రార్థన చేస్తే ఏమైందటండి, దెయ్యం విడిచి, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? 15 సంవత్సరాల నుండి చర్చికి వస్తే ఎవరు పడతారట? చెప్పాలి. 15 సంవత్సరాల నుండి చర్చికి వస్తే ఎవరు పడతారు? దెయ్యాలు పట్టును. అంతేనండి. అంటే ఇంకా దేవుని యొక్క భయము భక్తిలో మీరు పెరగటమో లేదు. చాలా బాధాకరం. ఓకే, 3 విషయాలు నేను చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఓకే, హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు తీయాలి. అందరు బైబిల్స్ తీయాలి, చూడాలి. ఓకే, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను చర్చ్ లోపల. మీరు బయట అయ్యాక నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ఇక్కడ మాత్రం బైబిల్ చదివేటప్పుడు అందరు బైబిల్ చూడాలి, చెప్పేటప్పుడు అందరూ నన్ను చూడాలి, కిందకు చూడొద్దు. మీరు నా గురించి అస్సలు ప్రార్థన చేయొద్దు. నేను ఇంట్లో ప్రార్థన చేసుకొని వచ్చే, మీరు కొంతమంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేయదు. ఐ డోంట్ వాంట్ యువర్ ప్రేయర్స్. ఓకే ఓకే కాబట్టి నేను వాక్యం చెప్పేటప్పుడు అందరూ నన్ను చూడాలి, బైబిల్ చదివేటప్పుడు అందరూ బైబిల్ చూడాలి. ఒక చదవండి, 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక వెరీ గుడ్. మనకు సరిగ్గా సరిపోయిన వాడు, మనకు సరిగ్గా సరిపోయిన వాడు. రెడీమేడ్ షాప్కి వెళ్తే మీరు ఏం తీసుకుంటారు? బట్టలు, అంతేనా? మన సైమన్ నేను డీమార్ట్కి వెళ్ళాము కదండి, ఎతికాం. సైమన్ అన్నాడు, ఫాస్ట్ గారు ఇది మీ సైజుకి సరిపోద్ది అన్నాడు. సరిగ్గా దాన్ని తీసుకొని మేమెంతలండి, పక్క వాళ్ళం ఎంతైనా ఏదైనా సరిపోద్ది. ఎందుకు అక్కడికి వెళ్ళింది అంటే సరిపోయిన దానిని తీసుకోవటానికి. ఈ లోకములో నీకు అనేక మంది ఎవరు అందరితో స్నేహం చేస్తావా? నాకు పలావులన్నా బిర్యానీలన్నా ఇష్టం ఉండదు, ఆయన గౌరవించాలని రోజు తింటున్నా. ఏమవుతుందట? లోకంలో అందరిని గౌరవించడానికి అన్ని తినేస్తున్నా కదండి.
జాగ్రత్త, ఈ కంగారులో మందు కూడా తాగారు కాక. ఏంటి అందరిని గౌరవించాలని? ఎవరిని? తాగుబోతుని కూడా గౌరవించాలని, అంతేనండి. ఈ అతి తెలివితేటలు అంట. ఏ రకపు గౌరవము, ఎలాంటి గౌరవము, ఎప్పుడు గౌరవము అర్థమవుతుందా? ఇక్కడ దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు సరిగ్గా సరిపోయిన వాడని. ఎందుకు సరిపోయిన వాడయ్యా అంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు, ఇంకేమి లేదు, దోషము లేదు, ఇంకా కల్మషము లేదు, అపవిత్రత. మనకు సరిగ్గా సరిపోవాలి అంటే మనం కొన్ని చూసుకుంటాం, నాకు ఏదైతే స్నేహితుడిగా ఈయన ఉండాలో అని, అంతేనండి. నాకు స్నేహితుడిగా ఎవరు ఏ లక్షణం కలిగి ఉండాలో వాళ్ళని మాత్రమే మనము తీసుకుంటాం. నాకు దేవుడిగా ఎవరికి ఏ లక్షణం ఉండాలో వాళ్ళని మాత్రమే మనం దేవుడిగా అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ లెటర్లో PQ, ఇంగ్లీష్లో P అనే అక్షరం PQ ఏమన్నది ఇక్కడ చూడండి. సరిగ్గా సరిపోయిన వాడంటే వై షుడ్ వి యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్ అంటే ఎందుకు యేసును రక్షకుడిగా అంగీకరించాలయ్యా అంటే బికాస్ హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. ఆయన మనకు సరిగ్గా సరిపోయిన దేవుడు కదండి. ఆ బూట్ కాలీలు తోసి 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 అదేమో టైట్ అయిపోతుంది, లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. ఎప్పుడు దాకా పెడతాను చెప్పండి? ఆ షాప్ ఆయన ఏంటాడు, అది దాని పక్కకు పెట్టండి, ఇది పట్టుకోండి అంటాడా? ఇది ఇదైందా, దీని పక్కన పెట్టండి, ఇది పెట్టండి. ఎప్పుడు దాకా? సరిపోయే వరకు. కంగారు పడి నీకు ప్రమాదం తెచ్చేదాన్ని తీసుకునేదానికంటే ఒక్కడుగు ఆలస్యమైన ఆలోచించి సరిగ్గా సరిపోయిన దేవుణ్ణి తీసుకోవటంలో తప్పేముంది? తప్పేముందండి? వేగంగా చేయటం ముఖ్యం కాదు, సరిగ్గా చేయటమో ముఖ్యం. టీచర్ గారు, మీరు టీచర్, 3 గంటలు పరీక్షలు, 3 గంటల 3 hours ఆర్ 2.5 hours. ఓకే, 3 గంటల్లో నేను 2 గంటలకే పేపర్ ఇచ్చేసి వచ్చేసాను, ఏమనుకుంటున్నావు అన్నాడు. ఆడికి 30 వచ్చినాయి 100కి. 3 గంటల్లో సరిగ్గా ఇంకొక 1 minute ఉందంటే ఇచ్చాడు ఆయన. ఆడికి 98 వచ్చినాయి. మీరు 2 గంటల్లో బయటకు వచ్చిన వాళ్ళు చూస్తారా, 98 మార్కులు వచ్చిన వాళ్ళు చూస్తారా? అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు ముఖ్యం కాదు, అంతేనండి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ముఖ్యం. మా స్మైలీకి నేను అదే చెప్తా, నాకు జాబ్ వస్తుందట డాడీ, పెట్టుకోమంటున్నారంటే ఇంటర్మీడియట్ చదివాక ఇంటర్మీడియట్ లాంటి జాబే వస్తుంది. నీ గురి ఏంటంటే IAS. నీవు ఎప్పుడు దాకా నిద్రపోకూడదు, IAS అయ్యే వరకు కూడా వస్తాయి. ఎందుకు రావు? దానికి తగ్గట్టే వస్తాయి. నీ గురేంటో గురి తప్పొద్దు. మా ఫ్రెండ్కి వచ్చేసింది డాడీ, ఇంటర్మీడియట్ చదివారు వచ్చేసింది అంటే వస్తాయి, దానికి తగ్గాయి దానికి ఉంటాయి కదండి. నువ్వు ఏ గురిని పెట్టుకున్నావో ఆ గురి సాధించే వరకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చిన నీ గురి ఏదటనే అది చేరే వరకు నీ వీటిని ఏం చేస్తుండాలట, పక్కన పెడుతూ ఉండాలి. కష్టపడాలి, ప్రయాసపడాలి. అర్థమవుతుందా? అంటే నాకు ఇది ఖచ్చితం అనిపించింది, ఇది నాకు సరైనది అనిపించింది అనే వరకు నువ్వు ముందుకు వెళ్తూనే, ఎలాంటప్పుడు చాలా వస్తుంటాయి పక్కకు లాగడానికి, అవేమీ చూడదు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అంటున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తులో దోషము లేదు, కల్మషము లేదు, పాపము లేదు. ఆయన సరిగ్గా దేవుడిగా సరిపోయిన వ్యక్తి. ఎందుకు నమ్మాలి ఇప్పుడు చెప్పండి? నాకు దేవుడిగా సరిగ్గా ఆయన సరిపోయిన వ్యక్తి. అందుకని మన జీవితంలో ఎవరిని పడితే వాళ్ళు
చూజ్ చేసుకోవద్దు, ఎన్నుకోవద్దు. పోయిన వారం అంతకుముందు వారం మరి సన్నీ చెప్పాడు, చూస్ ద రైట్ పర్సన్. సరైన వ్యక్తిని ఎన్నుకో. ఇష్టం వచ్చిన వాళ్ళని కాదు. మన రోడ్డు మీద వెళ్తుంటే 100 మంది కనబడతారు, అంతేనండి. రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది కనబడతారు. బండి ఆఫ్ చేస్తామా? కానీ ఒక చోట ఆఫ్ చేస్తాను. ఎక్కడ? మనకు తెలిసిన వాళ్ళు, అంతేనండి. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యములు మొదటి పి ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆ పర్ఫెక్ట్ గాడ్. మనకి సరిగ్గా సరిపోయిన దేవుడు. ఓకే, దేవుని లక్షణాలు ఎవరిలో ఉన్నాయో ఆ వ్యక్తినే ప్రభువైన యేసుక్రీస్తుని మనం పిలుస్తున్నాం. ఆయనే మనకు సరిపోయిన ఆ వ్యక్తి. అర్థమవుతుందండి. చదువు జ్ఞానం ఉండటం మంచిదే, కానీ అది అన్ని చోట్ల పనికి. నువ్వు బాగా చదువుకున్నావా చాలా మంచిది కదండి. అన్ని శాస్త్రాలు తెలిసినోడు ఈత రాకుండా గోదావరి మధ్యలో చచ్చిపోయాడు. అన్ని శాస్త్రాలు తెలుసు ఆయనకి, ఏ శాస్త్రం తెలియదు? ఈత శాస్త్రం తెలియదు. అలాగని చదువుకున్న వాళ్ళని తిట్టడం లేదు, ఐఎమ్ నాట్ థిట్టింగ్ దెమ్. అర్థమవుతుందా? కానీ ఎక్కడ ఏ యొక్క జ్ఞానం కావాలో అది కూడా ఒక చదువు లాంటిదే, అంతేనండి. అది కూడా ఒక చదువు లాంటిది. ఒకసారి 2 కొండలు ఎక్కి అవతల క్రిస్మస్ పిలిస్తే ఒక వ్యక్తిని, గుర్రాన్ని నా గురించి పెట్టారు. మిగిలిన పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారు. నేను అప్పుడు ఇంకా చదువుకుంటున్నా. మా అన్నయ్య సింగరాజు గారు మీకు తెలుసుగా, మా తమ్ముడు వస్తాడు. ఇక్కడ ఆయన వస్తే ఆలస్యంగా వస్తాడు, చెన్నై నుంచి రావాలి. ఆయన వచ్చాక ఆయన్ని ఈ గుర్రం ఎక్కించి జాగ్రత్తగా తీసుకురాని ఒక పాస్టర్ గారిని పెట్టాడు. అంటే మా అన్నయ్యకి చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టారు. నేను వెళ్ళేసరికి పాపం కొద్దిగా సాయంత్రం అయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారు ఉన్నారు. మనం 2 కొండలు ఎక్కితే అక్కడ ఒక ఊరు ఉంటుంది బాబు, అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడ 15 ఇళ్ళు ఉంటాయి, క్రిస్మస్ అక్కడ చేసుకుంటున్నారన్న. 2 కొండలు ఎక్కాలన్నా, నువ్వు ఎక్కగలవో ఎక్కలేవో అని మీ అన్నయ్య గారు నన్ను ఇక్కడ పెట్టి గుర్రం పెట్టారు. మీరు గుర్రం ఎక్కండి, నేను నడుస్తానన్నాను. అమ్మో, నేను గుర్రం ఎక్కనన్నా. ఎందుకంటే అది ఎటు పరిగెడుతుందో అని. అబ్బే, ఇది మనం చెప్పు చేతుల్లో ఉన్న గుర్రమే, మనం ఏమంటే అది వింటదండి. నువ్వేమంటే అది వింటదిలే, నేను ఎక్కాక నేనేమంటే అది వినాలిగా. అది ఎటు పరిగెట్టిందంటే ఈ 2 కొండలు అంటున్నా, ఈ అంత దట్టగా అడుగులు ఉన్నాయి, ఎటు తీసుకెళ్తుందో. అయ్యేమో, నీకేం భయం లేదు, నేను నాన్నగా. నేను ఎక్కలే బాబు, నేను స్పోర్ట్స్ స్కూల్లో నేను చదువుకుంటున్నా, నేను నడుస్తాను, నీ గుర్రం పట్టుకొని మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళాను. ఆ కొండ 2 కొండలు, పెద్ద కొండలు. కొంత దూరం వెళ్ళాక 3 దారులు వచ్చినాయి. నేను ఈయన మొట్టమొదటి అడిగా, మీకు ఆ ఊరు వెళ్ళారంటే ఈ నాయన కూడా మొదటిసారి అంటున్నాడు. ఆయన భలే ఉండి పెట్టాడు మా అన్నయ్య అని మనసులో అనుకుంటూ వెళ్ళా. ఎందుకంటే ఈయనకి ఆ ఊరు తెలియదు. చిన్న చదువు, 2వ తరగతి 3వ తరగతి అండి ఆయన. సర్లేని కొంత దూరం వెళ్ళాక 3 దారులు ఉన్నాయి. 3 బాగానే ఉన్నాయి, ఏ దారికి వెళ్ళాలో మాకు తెలియటంలే. ఇక నేను ఆ బైబిల్ బ్యాగ్ పట్టుకొని రాయి మీద కూర్చున్నా. ఇప్పుడు చూసావా, నీకు తెలియదు నాకు తెలియదు. ఆయన అంటున్నాడు, మీకెందుకు కంగారు, నేను చెప్తాగా కరెక్ట్ దారి అంటున్నాడు. ఏం చెప్తావు, నువ్వు మొదటిసారే నేను మొదటిసారి, నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు. కూర్చున్నా. మొదటి దారి దగ్గర కొంత దూరం వెళ్ళాడు, 5 నిమిషాలకు వచ్చాడు. ఏంటంటే ఈ దారి కాదు అంటున్నాడు. ఇదే మొదటిసారి అంటాడు, ఈ దారి కాదంటాడు. ఎవరినైనా ఇది సెకండ్ పడిపోయేలాగా ఉంది. ఇది కాకుండా ఇంకో కొండ ఎక్కాలి. మళ్ళీ 2వ దారికి వెళ్ళాడు, ఈ దారి కూడా కాదన్నాడు. 3వ దారికి వెళ్ళాడు, ఇదే బాబు మనం వెళ్ళవలసిందారా అంటున్నాడు. నాకు మనసులో అడుగుదామనిపిస్తుంది, ఎందుకని మంచి సర్లేని. ఎలాగ నిజమేనంటే ఆ నిజమన్నాడు. కొంత దూరం వెళ్ళాక అడిగా, మీరు మొదటిసారి కదా నాతో పాటు రావటం, మీకు ఎలా తెలిసింది ఇదే దారి అని అన్నాడు. ముందెళ్ళే వాళ్ళు వెనకాల వచ్చేవాళ్ళకి తెలియదని పచ్చటి కొమ్మలు ఎరగొట్టి ఆ దారి పక్కన వేస్తారు, ఆ పచ్చ కొమ్మలు ఉన్నాయే దారి అంటున్నాడు. ఎంత చదువు చదివి ఆ 2వ తరగతి చదివిన ఆయన చెప్పినట్టుగా నోరు మూసుకొని వెళ్ళి సరిగ్గా మేము వెళ్ళే ఊరికే తీసుకెళ్ళి. చూసారు, వాళ్ళ ఆ ప్రాంతాలంతా బాగా తిరిగిన వాళ్ళు, వాళ్ళకి ఆ చదవచ్చు. నువ్వు ఇంత లావు పుస్తకాలు చదివినంత మాత్రం ప్రపంచంలో నువ్వే
తెలివైన వాడివి కాదు కదండి. నేను అనుకున్న పర్ఫెక్ట్ పర్సన్ ఇక్కడ మా అన్నయ్య పెట్టాడు, లేకపోతే ఆయన ఆశామాష వ్యక్తి కాదు. ఖచ్చితమైన వ్యక్తిని, సరైన వ్యక్తిని ఇక్కడ నా గురించి పెట్టాడు. జాగ్రత్త, సరైన వ్యక్తి మన జీవితంలో ఏంటట, మన జీవితంలోని దేవుడుగా ఉండకపోతే వాళ్ళు ముందు వచ్చారా వెనకాల వచ్చారా కాదు కదండి. ఆయనను గౌరవించాలి పాస్టర్ గారు. అంటే మీకంటే ముందు ఆయనే నాకు స్నేహితుడు కదా, ఆయన కత్తితో 2 పోట్లు పొడిచాడు కదా, అయినా గౌరవిస్తాను. ఎందుకని? ఆయన మీకంటే నాకు ముందు ఆయనే స్నేహితుడు, 3వ పోటు పొడిచాడు కత్తితో, అయినా అందరిని నేను గౌరవిస్తాను. పెచ్చమాలోకమా, ఏం చదువుతున్నావు నువ్వు? ఏం జ్ఞానం వచ్చింది నీకు? ఏం రాలేదా? నేను నీకంటే ముందుగా ఆయనతో స్నేహం చేశాను, కానీ ఆయన మోసగాడు, ఆయన నిజం కాదు, ఆయన అబద్ధం. కాబట్టి ఏం చేయను? టీచర్ గారు ఇంతకుముందు ఒక స్కూల్లో ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే మాత్రం మీకంటే ముందు నాకు ఏ స్కూల్ తెలిసేటండి? ఆ స్కూలే తెలుసు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను డ్యూటీకి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ముందు స్కూల్కి వెళ్ళాక 1వ తారీఖు జీతం అంటే ఎత్తారు, డెప్ మీద ఒకటి ఎత్తారు. ఎందుకు ఇస్తారన్నా? తెలుసుకుందాం. సమయానుకూలంగా పనికిరాని జ్ఞానము ఏం కాదంటే అది జ్ఞానమే. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆపదల్లో సహాయం చేసే స్నేహితుడే నిజమైన అస్నేహితుడు. అంతేగాని మనకులాగా 3 గంటలు టైం ఇచ్చాక 3 గంటల సేపు మనకి ప్రశ్నలకు జవాబులు రావు. బయటకు వచ్చాక అన్నీ ఇప్పుడు యువర్ దులిపింగ్ యువర్ చెయ్యి ఇప్పుడు వచ్చిందట, ఇప్పుడు వెనక రానిస్తాడాడు? ఎక్కడికి వచ్చిందటండి? బయటకు వచ్చాక. జాగ్రత్త, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది సరైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2వ విషయం క్విక్గా చదువుదాం. 9వ అధ్యాయమే 42-43 వచనాలు చదవండి. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించును. దెయ్యపు లక్షణం ఏంటి? ఇంకా పడద్రోయుట. సాతాను యొక్క లక్షణం ఏంటంటే మనం నిలబడి ఉండటం ఆయనకి ఇష్టము లేదు. ప్రతి ఓడిని పడగొట్టడానికే చూస్తాడండి ఆయన. చూసారా? ఏం ద్రోశాను ఆయనను? ఏం ద్రోశాను? యేసు ప్రభు నిలబెట్టెను, సాతానుడు పడద్రోసెను. మనకు ఉదాహరణకి నిద్ర వస్తుంది అనుకోండి, ఏం చేసాను? సాతానుడు ఏం చేస్తాడట? నిద్ర ఏం చేసాను కదండి? అదే అలా ఎలాగంటనే ఏమవుతాడట? ఏం లక్షణం అది? అది నిద్ర చాలా మంచిది. చర్చ్ లోపల కాదు నేను చెప్పేది. నిద్ర చాలా మంచిది. ఎందుకంటే నిద్రపోవాలి, అది ఆరోగ్యంగా ఉండటం. అంటే ఈ రోజుల్లో చాలామంది పూర్వక ఇప్పుడు స్టైల్ కొద్దిగా పెరిగి కళ్ళు తెరిసే నిద్రపోతున్నారు. ఇంతకుముందు అంటే కళ్ళు మూసి నిద్రపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కళ్ళు తెరిసే నిద్రపోతున్నారు. ఓకే, ఏంటంటే నిద్ర చాలా మంచిదే, కానీ చర్చ్ లోపల ఓకే ఓకే జాగ్రత్తగా గమనించండి. పడద్రోసెను. సాతాను లక్షణం ఏంటట? పడద్రోస్తాడు. దేవుని లక్షణం ఏంటి? నిలబెడతాడు. కానండి ఈ పడద్రోసే వ్యక్తికి నిలబెట్టే వ్యక్తికి మధ్యన చాలా గొడవ జరుగుతుంది. ఎవరికి? దేవునికి సాతానికి చాలా గొడవ జరుగుతుంది. కానీ ఎక్కువ మంది పడద్రోసే వ్యక్తి సైడ్కే వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి. చెప్పండి, ఈ లోకాధికారి ఎవరు? యేసయ్య కాదండి లోకాధికారి. The prince of this world is not Jesus Christ but Satan. ఈ లోకానికి ఆయన ఎలాగయ్యాడు అధికారి? సొమ్ము ఒకటిది, అంతేనా? సోకు ఒకటిదట. మీకు అందుకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఓకే, లుక్ అట్ ఎన్ యాంట్ హిల్. చీమల పుట్టను చూడండి. పెద్ద పుట్టు ఉంటుందా? పుట్ట దగ్గరికి వెళ్ళదు, పుట్ట దగ్గరికి వెళ్ళదు, పాములు ఉంటాయి అంటున్నాడు, కానీ చీమలు ఉంటాయి అంటాను. ఎవరు కట్టారు ఆ పుట్టని? కానీ చీమలు ఉంటాయి అంటున్నావా? సామెత కూడా మారిపోయింది. ఏమంటాను చెప్పండి? ఇయ్యలగొచ్చినాయి అంతే. అన్యాయంగా వీళ్ళు
కదండి. ఏమనేది ఏంటండి, అది స్టీవెన్సన్ గారు కట్టిన ఇల్లు. అక్కడికి వెళ్ళొద్దు సైమన్ ఉంటాను అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? మంచిది. రెండవ పి ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆ పవర్ఫుల్ గాడ్. శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం కదండి. సర్లే, ఆడు చూస్తారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం. వెరీ గుడ్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, చాలు. బలవంతుడైన జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. ఎవరి సహాయం కూడా ఆయనకు అవసరమో అలే. మీరు నేనున్నాం అనుకోండి, తప్పనిసరిగా పక్క వ్యక్తి సహాయము అవసరం. నీకు ఎంత డబ్బున్నా కదండి, అన్నిసార్లు డబ్బే సహాయమో చేయదు కదండి. ఎడారి ఉంది, తట్టి డబ్బు ఉంది, ఏం తింటాం? మహాసముద్రం ఉంది కదండి, సముద్రం నీళ్ళలోనే ఉన్నావు, నీకు దాహం వేస్తుంది, తాగుతావా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, తాగుతావా? నువ్వు నీటిలోనే ఉన్నావుగా. అది ఆ సముద్రపు నీళ్లు ఓడలు వెళ్ళడానికి, పడవలు వెళ్ళడానికి, స్టీమర్స్ వెళ్ళడానికి పనికొచ్చును, కానీ నీళ్లు తాగటానికి, ఆ నీళ్లు కూరలో వేయటానికి పనికొచ్చును, కానీ ఈ లోపలికి వెళ్ళడానికి, కూర లోపలికి వెళ్ళొచ్చు, ఈ లోపలికి వెళ్ళడానికి పనికి రాదు. గమనించారు? బలవంతుడైన దేవుడు. ఎంత బలమేటండి? సర్వశక్తి. మీరేటండి, ఆయన కొడతా ఆయన దగ్గరికి పరిగెడుతున్నారు, ఆయన కొడతా ఈయన దగ్గరికి పరిగెడుతున్నారు సహాయం గురించి, కానీ వాళ్ళే ఏమనుకుంటున్నాడు కదండి. టీచర్ గారు, ఐ రియలీ అప్రిషియేట్ హియర్. మంచి ప్రశ్న వేశారు. లోకం విడిచాక ఎక్కడికి వెళ్తారు అని. ఎక్కడికో ఒక చోటుకి వెళ్తామంటే ఎన్ని స్వర్గాలు ఉన్నాయి, ఎన్ని మోక్షాలు ఉన్నాయి, ఎన్ని పరలోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇటా అట? అసలు అటే అవి వెళ్ళాం కదండి. కొద్దిగా ఆలోచించండి, కొద్దిసేపు కూర్చోండి. అందుకని వాక్యంలో కూడా ఉన్నది ఏంటంటే టేస్ట్ అండ్ సీ, రుచి చూసి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? దట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన రక్షకుడు. ప్రతి ఓడు డాక్టర్ అంటే పేషెంట్ ఏమైపోతాడటండి? చచ్చూరుకుంటాడు. అంతే, చచ్చూరుకుంటాడు. మన పేషెంట్ వచ్చాడు, పాపం మా ముందే రక్తం వచ్చేలా గోక్కుంటున్నాడండి. నాకే చాలా బాధ అనిపించింది. మా సన్ని డాక్టర్ కాబట్టి సచినడి దగ్గరికి వెళ్ళారు, అన్ని టెస్ట్ చేశాడు, ఇది తీసుకోండి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు కూడా దూరం అయితే వాళ్ళు ఏం తన్నును? బకెట్ తన్ను. ఎందుకంటే వాళ్ళకి అలాంటి పక్షపాతాలు ఉంటే ఇక పేషెంట్ పని అవుట్. కాబట్టి జాగ్రత్తగా ఏంటంటే ఏమిచ్చింది? శక్తి అని రాసిన మందు ఆయనకి శక్తిని. ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి బలము గురించి సహాయం అయినా అడగటంలే. ప్రాణము నేనిచ్చాను, మీరు తీసుకోవటం కాదు, నేనిచ్చా. అర్థమవుతుందండి? కాబట్టి యేసుక్రీస్తు రెండవ పి ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆ పవర్ఫుల్ గాడ్. ఆయన బలవంతుడైన, బలవంతుడి తరఫున నిలబడతాం, బలహీనుడి తరఫున నిలబడతాం. మన కంటికి చాలాసార్లు ఆత్మీయ జీవితంలో పెరిగేవాళ్ళు చిన్న దావీదులకు కనబడతారు, కానీ వాళ్ళు పెద్ద గొలియాతులను పడగొడతారు. మీకు అర్థమవుతుందండి? కానీ ఈ చిన్న దావీదులు పెద్ద, అలాంటి గొలియాతులు లాంటి వాళ్ళు ఎంత పొడుగుంటారటండి? అలాంటి గొలియాతులు ఎంత పొడుగున్న వాళ్ళు దావీదులో ఉన్నారు, చెప్పలేనంత. చెప్పలేము ఇంత పొడుగాని, అంత బలమని. అందుకనే దావీదు అంటున్నాడు, నీవు నా ముందు నథింగ్,
ఈ బుడ్డోడైన దావీదు ఏమంటున్నాడటండి, నీవు నా ముందు నథింగ్. ఎందుకైనా మంచిదని 5 తీసుకున్నాను కానీ ఈ 5 కూడా అనవసరమే, ఒకటే చాలు అంటున్నాడు. కాకపోతే ఆయనకి కవచం అంతా తొడిగి ఇయ్యంత వేసేసరికి ఇలాగ రోబోలాగా నడుస్తున్నాడు. ఎందుకని ఆయనకి ఆ నడక అలవట్లేదు. అందుకని మీకు పోయినసారి నేను ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పాడు, ఒక మాట చెప్పాను, ఐ కాంట్ స్టెప్ ఫార్వర్డ్ విత్ దీస్. వీటితో నేను ముందుకు అడుగు వేయలేను, కానీ ఒడిసెలతో రాళ్లతో నేను ముందుకు అడుగు వేయగలను. మనం కూడా చాలాసార్లు అంతే కదండి. అది అనవసరమైన 30 వేసేసుకొని, ఏది లోక సంబంధమైనది 30 వేసుకొని ముందుకు వెళ్ళలేక చాలా బాధపడుతూ దావీదు చెప్పింది అది. కాబట్టి రెండవది ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఒక 43వ వచనం చదువుదాం చూడండి. ఇక్కడ మత్తయి లూకాలు, కనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడి. ఇదేం కొత్త ఏం కాదు, ప్రతిసారి వీళ్ళకి జరుగుతుంది అదే. చూస్తున్నారు, నమ్ముతున్నారు, ఆశ్చర్యపోతున్నారు, మళ్ళీ కొంతకాలానికి మర్చిపోతున్నారు. వాళ్ళే కాదు, ఆ జాబితాలో మనం కూడా అవున్నాం. ఓకే, కాబట్టి ఎందుకు యేసయ్యను నమ్మాలటండి? ఆయనకి మించిన శక్తిమంతుడికి ఎవడు కూడా లేడు, ఎవడు లేడు. మీరు గమనించండి, యెహోషువని ఆ కోట చుట్టూ తిరగండి, తిరిగి దేవునికి స్తోత్రం అని వచ్చేస్తున్నారు. 2వ రోజు వెళ్ళారు, కోట చుట్టూ తిరిగారు, దేవునికి స్తోత్రం అని ఇంటికి 7 రోజులు. చుట్టూ తిరిగితే కోట స్వాధీనం అయిపోద్దా? అదే దేవుని శక్తి. మీకు అందుకనే డాక్టర్ సన్నీ చెప్పిన మీ చక్కటి వాక్యం చూడండి. బలాఢ్యుడైన గిద్యోనుకు అనుమానం వచ్చి వెనక్కి చూస్తున్నాడు, ఎక్కడ నీ ఇక్కడ ఉన్నది నేను ఒక్కడు, నీకెవడన్నా ఉన్నాడా వెనకాల ఏంటి అని. ఎవడున్నాడండి? ఆడేమన్నా ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. నాకు కనబట్టలేదు, ఈయనకి నాతో మాట్లాడడానికి వెనకాల ఎవరైనా ఉన్నారని చూస్తుంటే ఎవరు లేరట. నీతోనయ్యా బలాఢ్యుడైనా నేను పిరుకోండి బాబా. ఆ పిరుకోండి కాబట్టి దాక్కొని ఇక్కడ ఏం కొడుతున్నానట, ఏమంటారు వాటిని? కంకులు ఇక్కడ కొడుతున్నా. నేను ధైర్యవంతుడు అయితే ఈ వ్యాలీలో అంటే ఈ లోయలోకి వచ్చి ఎవరికి కనబడకుండా ఎందుకు కొడతా? అందరికి కనబడేలాగా కొండ మీదే కొడుదును. పిరుకోండి కాబట్టి కిందకు వచ్చి ఎవడు కనబడటం లేదని ఇక్కడ కొడతా. ఎక్కడ కూడా నువ్వు వచ్చేసి బలాఢ్యుడైన గిద్యోను, పాప నాకు పూరిలో గుద్దిపోవాలని ఉంది కానీ మళ్ళీ భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు దాకా నన్ను ఎవడు బలాఢ్యుడైనా అని పిలవా లేదు. అంతేనా? స్టీవెన్సన్ నీకు 100కు 95 వచ్చినాయి అంటే పూరిలో గుద్దిపోతాడు, కానీ నాకు 36 వచ్చినాయి లెక్కల్లోనండి. ఓకే, జాగ్రత్తగానండి. ఆయన బలవంతుడు. అందుకని అంటున్నాడట, వేలనుకో 1000 మంది మీద వెళ్ళి ఎవరిని శత్రువులైన ఎవరిని? వెరీ గుడ్, మిద్యానీయులని. మీరు 1000 మంది ఉన్నారు కాబట్టి వెళ్ళి మేము మిద్యానీయులు జయించామంటారేమో. వద్దు తగ్గించేయి అన్నాడు. ఒక నీటి దగ్గరికి తీసుకెళ్ళాక వాళ్ళు ఆ యొక్క నీటి దగ్గర ఎలాగ నీళ్లు తాగుతున్నారో గమనించు అన్నాడు. కొంతమంది ఏమో కుక్క తాగినట్టుగా తాగుతున్నారు, కొంతమంది ఏమో ఈ జాతిని ఆ జాతిని వేరు చేయాలి. అందులో ఎంతమంది అట్టండి? 300. వాళ్ళ 1000 మంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది అట్టండి? ఎవరు గెలిచాను? ఎవరిచ్చాను ఈ శక్తి? దేవుడిచ్చాను. బలాఢ్యుడైన గిద్యోను, నువ్వు బలహీనుడివే, పిరికివాడివే, కానీ నీలో బలము ఇచ్చేది ఆ బలాఢ్యుడైన దేవుడు. దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గ్రేట్ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల మీద నీవేం సంపాదించబోతున్నావటండి? గొప్ప విజయాన్ని సంపాదించబోతున్నావు. సులువుగా సంపాదించాడండి, సులువుగా, కష్టపడలేదు. ఉదయకాల సమయంలో మనము సరైన బలవంతుడైన దేవుడిని ఎన్నుకోవాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక 3వ P మనం చూద్దాం. ఓకే, 3వ P
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మిమ్మల్ని చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆ, ఆయన భుజము మీద ఆ, రాజ్యభారం ఉండెను, ఆ, ఆశ్చర్యకరుడు, ఆ, ఆలోచనకర్త, ఆ, బలవంతుడైన దేవుడు, ఆ, నిత్యుడగు తండ్రి, ఆ. సమాధానకర్త యొక్క అధిపతి. చాలు. ఎప్పుడెప్పుడు తండ్రి? ఓకే, the third P I would like to tell is our Jesus Christ is our permanent God. మూడవ P ఏంటంటే పర్మనెంట్ గాడ్, శాశ్వతంగా ఉండే దేవుడు. ఇంకొక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యుడగు, అప్పుడప్పుడు ఉండేవాడు కాదు. ఎప్పుడెప్పుడు ఉండేవాడు? ఎల్లప్పుడు ఉండే దేవుడు కదండి. ఆయన పర్మనెంట్. మీకు ఉద్యోగం పర్మనెంట్ టెంపరీయా? టెంపరీ అయితే టెంపరీ, పర్మనెంట్ అయితే ఈ రోజుల్లోనండి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు ఏం చేస్తున్నట్టండి? మా అబ్బాయికి ఉద్యోగం అంటే ఏమి నింటా, లేకపోతే రేరా, ఏరది టెంపరీరా, రేరా నింటా అంటే నింటంటే అయితే పర్వాలేదులే కదండి. రేరా అంటే ఏంటి? టెంపరీ. అమ్మ అయితే కొద్దిగా ఆలోచించా కదండి. యేసుక్రీస్తు అంటే పర్మనెంట్ గాడ్, ఆయన శాశ్వతమైన అది. జాగ్రత్తగా ఉండండి. ఎల్లప్పుడూ మనతోనే ఉండేవాళ్ళు కావాలి, కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు మనకెందుకండి? అంతేనండి. మీరు చూడండి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఓకే, చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఆ, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పుడెప్పుడు ఉంటాను అంటే ఈ మాట ఎవరు చెప్పగలరు? సదాకాలం మీతో ఉంటానని మనం చెప్పగలమా? చెప్పినా ఉంటామా? ఉంటామండి? ఉండం. ఎందుకని? మనం సదాకాలం ఆ మాట ఎవరు చెప్పగలరటండి? ఆయన సదాకాలం ఉండే దేవుడు, పర్మనెంట్ గాడ్, ఎవలాస్టింగ్ గాడ్, ఇటర్నల్ గాడ్. ఆయన సదాకాలం ఉండే దేవుడు కాబట్టి, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆయనే దేవుడు, రక్షకుడు అని మనము నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టండి, ఎందుకు నమ్మాలి చెప్పండి? 3 విషయాలు. నెంబర్ 1, యేసుని ఎందుకు నమ్మాలి? ఆయన పర్ఫెక్ట్ గాడ్, మనకి సరిగ్గా సరిపోయిన దేవుడు. రెండవది పవర్ఫుల్ గాడ్, శక్తివంతుడైన ఆ దేవుడు. మూడవది ఆయన పర్మనెంట్ గాడ్, అంటే శాశ్వతంగా మనతో ఉండే. ఎవరికి కావాలంటండి? ఏం ఎక్కాలి దేవుడు మనకు కావాలంటే? ఏది ఎక్కవలసిన అవసరత లేదు. మనం ఉన్న చోటికి ఆయన వస్తాడు. ఇది ఎక్కాలి అది ఎక్కాలనే అవసరమే లేదు. నేను ఎక్కలేను, ఏం చేస్తాను మరి ఇప్పుడు? అంతేకాదండి, నీవు ఎక్కవలసిన అవసరం లేదు. యేసయ్యే నీ దగ్గరికి వచ్చను. ఎప్పుడటండి? ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు. నువ్వు చూడు, గ్రహించు, ఆయనను నిజమైన దేవుడిగా అంగీకరించు, నీ జీవితము ధన్యకరం అంటది. గుడ్డిగా నమ్మని నేను చెప్పటం లేదు. కూర్చో, ఆలోచించు. పాస్టర్ గారు ఇలా చెప్పారు, నిజమా కాదా ఆలోచించు. నీ లోక జ్ఞానాన్ని పక్కన పెట్టు, ఆలోచించటమో మొదలుపెట్టు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. తప్పకుండా యేసయ్య దేవుడు రక్షకుడని అంగీకరిస్తాడు. నీ లోక జ్ఞానం ఇక్కడ ఉన్నంత కాలం అదేం చేయదటండి, నిన్ను ఆలోచించా అని పోతా. అంతేతను అన్నీ తెలుసు అనే అంతటి మూర్ఖుడి ప్రపంచంలో ఎవడు కూడా లేడు. నాకేం తెలుసటండి, అన్నీ తెలుసు అన్నవాడు ఎవరట? ఒక గార్డెనర్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతున్నాడట, నీ తోటలో ఈ పుష్పాలు, ఈ మొక్కలు భలే ఎదుగుతున్నాయి, ఏ మందు పోస్తున్నావు అన్నాడట. ఆ గార్డెనర్ ఆ తోటమేల అన్నాడట, ఈ తోటలో మొక్కలు పుష్పాలు కాయలు కాయటానికి నేను ఏ మందు పోయటం లేదు, అవి పెరగకుండా కాయకుండా ఏవి ఆటంకకరంగా ఉన్నాయో వాటిని అంతా తీసేస్తున్నాను అన్నాడు. అవి తీసేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందటండి, అవే పెరుగుతాయి. దీంట్లో ప్రత్యేకత ఏముంది? అంతేనండి. యేసుక్రీస్తు దగ్గరికి రక్షకుడిగా అంగీకరించుకుండటానికి నీకు ఏది ఆటంకంగా ఉందో అది తీసివేస్తే ఆటోమేటిక్గా యేసయ్య నీ దగ్గరికి వస్తాడు.
పెద్ద విచిత్రమేమీ. కానీ నీ జీవితంలో జ్ఞానమున్న వాడిని అనే అహంకారము ఆటంకంగా, నేను చదువుకున్న వాడిని, నేను ధనవంతుడను, నేను పలుకుబడి ఉన్నవాడిని, ఇవన్నీ ఆటంకాలు ఉన్నాయి. వాటిని తీసేయి. నీకేసు ప్రభు ఎవరు నీకే తెలుస్తుంది. ఉదయకాల సమయంలో వాక్యం విన్న మీరందరూ, మైక్ శబ్దం ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యం విన్న మీ అందరికీ ఒక దైవ సేవకునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తును ఎందుకు రక్షకుడిగా అంగీకరించాలని నేను మీకు వివరించాను. మీరు కూర్చోండి, ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని దైవ సేవకునిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. పరిశుద్ధుడ యేసయ్య మీ కొందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్.